హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో నిన్నటి వ్లాగ్లో లడ్డు ఆప్షన్ చూశారు. అలాగే మా విష్ణు ఆంటీ అండ్ భాస్కరరావు అంకుల్, కంగ్రాచులేషన్స్ అండి ఫర్ యువర్ కపుల్. సో వీళ్ళైతే లడ్డు పాడడం జరిగిందండి 2,40,000 రూపాయలకి. సో ఇక్కడ నుంచి లడ్డు పాడిన తర్వాత ప్రాసెస్ ఏముంటుంది అని తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి చూపిద్దామని ఈ వ్లాగ్ తీయడం జరిగిందండి. మరి ఎంట్రీ స్మూత్ అండ్ సైలెంట్గా ఉంటే అస్సలు బాగుండదు కదా. అందుకని 2-3 తీన్మార్ స్టెప్స్ వేసి చిన్నగా అయితే ఆంటీ వాళ్ళ ఇంటికి కదిలామండి. సో అందరం కూడా చక్కగా బీట్స్ పెట్టుకుని డప్పులు వాయించుకుంటూ పిల్లలు ఎంత ఎనర్జెటిక్గా నవ్వుతూ ఉన్నారో చూసారా నా వెనకాల. వాళ్ళని చూస్తే లేని నవ్వు ఎనర్జీ కూడా వచ్చేస్తుందండి మనకి. యాక్చువల్గా ఈ పిల్లలందరూ కూడా ఎగ్జైటెడ్ ఉన్నారండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఉట్టి కొట్టడం. సో ఇది అయిపోతే ఇంకా అది స్టార్ట్ అవుతుంది కదా అనే ఎనర్జీ లెవెల్స్ అనమాట. సో అందరం కూడా చక్కగా వాళ్ళకి తోడుగా నడుస్తూ వస్తున్నారండి. మరి నేను మీకు చూపించాలి కాబట్టి గ్రూప్కి ముందు వైపు నడుస్తున్నానండి. సో ఆ అంకుల్ అండ్ ఆంటీ వెల్ విషర్స్ అందరూ, అలాగే మా కాలనీ పెద్దలందరూ కూడా వాళ్ళకి తోడుగా వస్తున్నారు. ఒకసారి చూసేయండి. సో అలా హోలాహలంగా సందడిగా ఇల్లు అయితే చేరామండి. థ్యాంక్ యూ సో మచ్ మాతో పాటు వచ్చిన అందరికీ కూడా. అదిగోండి మా మమ్మీ కూడా వచ్చేసారు. రమ గారు, విష్ణు ఆంటీ, నాగేశ్వరరెడ్డి గారు, కిషన్ గారు, శ్రీనివాస్ గారు అండ్ ఆల్ ఎక్సెట్రా అండి. సో ఇక్కడండి ఒక చిన్నపాటి రిచువల్ ఉంటుంది. వీళ్ళ పాదాలు కడిగి లోపలికి ఆహ్వానిస్తాం. అలాగే వాళ్ళ అమ్మాయి అండి, విష్ణు ఆంటీ వాళ్ళ అమ్మాయి. సో తను హారతి రెడీ చేస్తుందండి. ఒక్కసారి నాతో పాటు మీరు కూడా చూసేయండి. మా రాధిక గారండి చక్కగా హారతి ప్లేట్ సిద్ధం చేస్తున్నారు. అలాగే వెనకాలంది శిరీష అక్క. సో మా ఆపోజిట్ విల్లాలో ఉంటారు. అండ్ ఫైనలీ అదిగోండి అలా ఎంట్రీ అయితే ఇచ్చేసాము. లోపల ఉన్న ఫ్యాన్స్ అవన్నీ కూడా ఆపేసి జాగ్రత్తగా హారతి ఇచ్చేసి దేవుడి రూమ్ వైపు అయితే తీసుకెళ్ళాము. అదండి మా రాధిక గారంటే కుర్చీలేయండి అని అంటున్నారు. నాకు నిజంగా చాలా నవ్వు వచ్చింది. అంటే నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే వాళ్ళ ఇంట్లోకి ఎవరు వెళ్ళినా అదే మర్యాద, అదే స్మైల్, ఎన్ని అవర్స్ ఉన్నా సరే అదే అది మెయింటైన్ చేస్తారండి. హాస్పిటాలిటీ. సో ఇక్కడ రాధిక గారికి అత్త అవుతారండి ఈ విష్ణు ఆంటీ. సో అక్కడ కూడా కుర్చీలు వేయండి, మంచినీళ్ళు ఇవ్వండి అని ఎంత మర్యాద చేస్తున్నారంటే చాలా నవ్వుకున్నామండి. ఇంకొక జోక్ కూడా జరిగిందండి. మా శ్రీనివాస్ గారు అంటున్నారు, వచ్చేప్పుడు ఎలాగో కలము, ఇలా ఇంటి లోపలికి వచ్చి ఇలా లడ్డు ఆప్షన్స్ జరిగినప్పుడు మాత్రం అందరి హౌసెస్ చూసే అవకాశం వస్తుంది అని. అది నిజమండి బాబు. సో తర్వాత జనరల్గా అండి పూజ గదిలోకి లడ్డు తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేయడం అనేది ఆనవాయితీ అంటండి. సో అదే అడుగుతున్నారు భాస్కరరావు అంకుల్, వాట్ నెక్స్ట్ అమ్మా అంటే ఏం లేదు, జస్ట్ కొబ్బరికాయ కొట్టేసేసి ఒక్కసారి హారతి ఇచ్చి దేవుళ్ళందరికీ కూడా చూపించి బయట ఎవరైతే వీళ్ళందరితోటి వచ్చామో ఆ గ్రూప్కి కూడా హారతి చూపించేస్తే ఇంతటితో ఈ సినారియో అయితే ఎండ్ అవుతుందండి. ఇంకా మీ అందరికీ తెలిసిన పర్సన్ అండి వెంకట్రావు గారు. సో ఈయన ప్రాపర్గా చేపిస్తారండి అన్ని, పొరపాటున ఏ తప్పు జరగకుండా. లైక్ ఇలాంటివన్నీ కూడా స్టెప్ బై స్టెప్, నెక్స్ట్ ఇది చేయాలి, నెక్స్ట్ ఇలా చేయాలి. సో అందుకని 1-2 సార్లు వెంకట్రావు గారిని పిలవండి, ఒకసారి ఆయన ఏదో చెప్పారు అని చెప్పి భాస్కరరావు అంకుల్ వెయిట్ చేసి మరీ కోకోనట్ బ్రేక్ చేశారు. ఆయన ఎంతో హోల్ హార్టెడ్గా చక్కగా బ్లెస్సింగ్స్ ఇచ్చారండి, మీరు చాలా హ్యాపీగా హెల్దీగా ఉండాలండి అని. That's really sweet of him.
దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ అఖిల. థ్యాంక్ యూ సో మచ్. డాటర్స్ అంటే ఇలా ఉంటారండి అమ్మలకి. నేను ఐ ఆల్వేస్ ప్రిఫర్ ద ఫస్ట్ చైల్డ్ టు బీ అ గర్ల్ అండి. ఇదిగో ఇందుకే ఎంత ఏజ్ వచ్చినా అమ్మలకి అలా తోడుగా ఉంటారు వీళ్ళు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి. మరీ ఎక్కువగా పొగిడేస్తున్నాను అనుకోవద్దు, నిజంగా ఉన్న మాటే చెప్తాను నేను. మా మైత్రి లేడీస్కున్న స్పెషాలిటీ ఏంటంటే చాలా పొద్దున్నే లేసారండి. ఇక్కడున్న గ్రూపు స్పెషల్లీ కల్పన గారు పొద్దున్న నుంచి హోమాలు అన్నీ జరుగుతున్నాయి. అసలు ఆ స్మైల్ చూసారా, మెయింటైనింగ్ ద స్మైల్ ద ఎంటైర్ డే, అది చాలా ముఖ్యమండి. దట్స్ వాట్ ఐ లైక్ యాక్చువల్లీ. అదిగోండి ఫైనల్గా అలా హారతి అందరం తీసేసుకుని ఇంకా పొలోమని ఉట్టి కొట్టే గ్రౌండ్కి అయితే పరిగెత్తాం. పిల్లలు అప్పటికే క్యార్ బ్యార్ అంటున్నారు ఇంకా ఎంతసేపు అని. అమ్మయ్యా ఫైనల్గా వచ్చేసామండి. ఇక్కడ ప్రిపరేషన్స్ ఇక్కడ అవుతూ ఉన్నాయి. సో కొంతమంది అటు వెళ్ళాము, కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఇదిగోండి, సో ఇదంతా కూడా రోజు పిల్లలు ఆడుకునే ఆ గ్రౌండ్. ఈ పక్కనే మా పార్క్ ఉంటుంది అండ్ చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉంటుందండి. సో ఉట్టి కొట్టడానికి రెడీ అయ్యే పిల్లలు ఒక పక్క ఉంటే, ఆ ఉట్టి కొట్టే ఆ ప్రాసెస్ని చూడడానికి ఆడియన్స్ అంతా ఒక పక్క ఉన్నారు. నాతో పాటు మీరు కూడా 1 minute కూడా మిస్ చేయకుండా వ్లాగ్ అంతా చూడండి, చాలా ఫన్గా ఉంటుంది. అసలు ఆ ఊపు చూసారా అండి పిల్లల్లో. అన్నట్టు ఇంకోటి చెప్పాలండి, ఈ పిల్లలు కూడా పొద్దున్నుంచి యాక్టివ్గానే ఉన్నారు. ఎనర్జీ లెవెల్స్ కొంచెం ఉన్నా అలా పడిపోతాయా అనుకుంటే పడ్డం కాదండో, ఈ రోజు గడిచే కొద్దీ ఇంకా ఎక్కువ అవుతుంది వీళ్ళకి. శ్రీనివాస్ గారండి అందరినీ ఒక పక్కకు నుంచోబెడుతున్నారు. ఇటు నుంచోండమ్మా 1 by 1 వద్దురు అని చెప్పి. అండ్ దెన్ నాగేశ్వర రెడ్డి గారు, ఈయన కూడా చిల్డ్రన్తో పాటు చైల్డ్ లాగా చక్కగా యాక్టివ్గా అది పట్టుకున్నారండి. దాన్ని ఏమంటారో నాకు తెలియదు, రోప్ని. మరి ఆ పర్టికులర్ హ్యాంగింగ్ స్టార్ని బ్రేక్ చేయాలి కదా. సో ఇక్కడ ఇదిగోండి ఫస్ట్ అక్కడ పరిగెత్తున్న పిల్లల్లో ఒక బాబు నయాన్ష్ ఉన్నాడండి. సో నాగేశ్వర రెడ్డి గారి మనవడు. అలాగే నయన్ ఉన్నాడు. అదిగోండి మన రితన్య గాడు, మీ అందరికీ చాలా తెలిసిన బుడ్డం ఇది. సో అందరూ ఆల్ సెట్ టు గో. బొడ్డమ్మ ఎంత ముద్దుగా కట్టించుకుంటుందో. అసలు నా అనుమానం స్వీటీ సరిగ్గా కడుతుందా లేదా అని ఫోన్లో చూసుకుందా అనిపించిందండి ఒక క్షణం. అదిగోండి ఇంకొక బుడ్డ ఆయన మా అక్షిత అండి. వెరీ స్మైలింగ్ అండ్ వెరీ లవింగ్ గర్ల్. నాకు చాలా ఇష్టం పర్సనల్గా. ఇదిగోండి అసలు చూసారా, అసలు మార్నింగ్ నుంచి ఈయన కూడా సూపర్ యాక్టివ్గా ఉన్నాడు. ఇంకా రెడీ, నేను కూడా ఉట్టి కొట్టడానికి అన్నట్టు చూస్తున్నాడు స్టార్ని. ఫ్యూచర్లో కొడుదులే నాన్న. ఓ వావ్, ఆశా గారి గ్రాండ్ చిల్డ్రన్ అండి. అదిగోండి ధృతి పాప అండ్ నయన్, హీస్ ట్రయింగ్ అండి. సో ఫస్ట్ ఉట్టయితే ఇదిగో నయన్ బాబుతో స్టార్ట్ చేసినట్టున్నారు, నేను గమనించలేదు. ఐ థింక్ హీస్ ద ఫస్ట్ కిడ్. పాపం ఎగురుతున్నాడు. దానికి తోడు ఆ వాటర్ కొట్టడం ఎందుకా అనిపించింది, పాపం అనిపించిందండి. వాళ్ళేమో మరీ బుజ్జి పర్సనాలిటీలు చిన్నపిల్లలు. ఇదిగోండి ఇటుపక్క వైట్ టీషర్ట్ బాబేమో నయాన్ష్ అనమాట, శోభా గారి మనవడు. అండ్ ఈ పిల్లలందరూ మీకు తెలిసిన పిల్లలేనండి. నేను ఆల్మోస్ట్ నా వ్లాగ్స్లో చూపిస్తూనే ఉంటాను. ఎంత సూపర్ యాక్టివ్గా ఉన్నారంటే ఎప్పుడప్పుడు మాకు ఛాన్స్ వస్తుందా కొడదామని ఎదురు చూస్తున్నారు. ఇంకా మా రితన్య గాడండి అస్సలు ఆ బ్యాండ్ కట్టేదాకా తెగ ఎగ్జైటెడ్గా కట్టు అని కట్టించుకుంది. శ్రీనివాస్ గారు అంటే వాళ్ళ తాతగారండి ఎత్తుకుని మరీ ట్రై చేసి కొట్టిపిస్తుంటే అలా ఎవరో వాటర్ స్ప్రే పెట్టారు. ఎవరో ఏంటి మా కౌశిక్ అనుకుంటండి. అసలు ఇంకా చూడండి ఒకటే ఏడుపు, ఒకటే గోల, నేను కొట్టను అని చెప్పి. అది ఎంత పెద్ద ఆ డ్రమ్స్లో కూడా, ఐ మీన్ ఆ డ్రమ్ బీట్స్లో కూడా దాని గొంతు పెద్దగా వినిపించింది. వామ్మో ఎందుకులేమ్మా అని చెప్పి ఇంకా ఎత్తుకుని పక్కకు తీసుకొచ్చేసాం. పిల్లలు అంతేనండి, చిన్న పిల్లలు కదా. ఈ వాటర్ ఫోబియా చాలా మందికి ఉంటుంది. మా క్రిష్ గాడు కూడా ఇంత వయసు వచ్చిన మా అమ్మాయి ఇప్పటికీ వాటర్ అంటే అమ్మో అంటూ ఉంటుందండి. మరి ఎందుకో మరి అలాగా.
అదిగోండి లెఫ్ట్ సైడ్‌లో గ్రే విత్ పింక్ బార్డర్ సారీ శోభ గారు. సో, వాళ్ళ మనవడు ఉన్నాడు కదా! అదిగోండి నాగేశ్వరరెడ్డి గారు అండ్ కిషన్ గారు చాలా పిల్లల్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారంటే, ఒక పక్క డ్రమ్ బీట్స్ ఉంటే, ఒక పక్క వీళ్ళు ఓ ఓ అని చెప్పి ఎంకరేజింగ్ సౌండ్స్. అసలు ఈ ధృతి అయితే అసలు అలసిపోవట్లేదండి బాబు. అదసలు ఎంతసేపు కొట్టిందంటే ఊరుకోలేదు. లిటరల్లీ టార్గెటెడ్‌గా అనమాట. అదిగోండి ఫైనల్‌గా అనుకుంది సాధించింది. ఆ లోపల ఉన్న కొబ్బరికాయ కూడా ధడేల్ ధుడేల్ అని చెప్పి పగలగొట్టేసి ఆంటీ యెస్ ఐ హావ్ డన్ ఇట్ అంది. దట్స్ మై ధృతి. కంగ్రాచ్యులేషన్స్ నాన్న. హాయ్ కిరణ్ అండ్ మాధవి గారు. హాయ్ హాయ్. ఒక పక్క ఉట్టి కొట్టే సందడి రన్ అవుతూ ఉంటే, ఇంకొక పక్క వేడి వేడి పకోడీలు వాసన నన్ను లాగిందండి. అబ్బో ఎక్కడో వండేస్తున్నారని చెప్పి వచ్చి చూస్తే అదిగోండి ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు తినడం. మా మమ్మీకి ఉన్నట్టుండి దాహం వేస్తుంది. అమ్మ వాటర్ ఇవ్వనానా అని అడుగుతుంది. వీళ్ళంతా మీకు తెలిసిన గ్రూపేనండి. రెగ్యులర్గా నేను చూపిస్తూనే ఉంటాను. అదిగోండి మా అనురాధ గారు మమ్మీ పక్కకు వెళ్ళి కూర్చుంటున్నారు. ప్రతిరోజు కలవకపోయినా ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు మాత్రం హ్యాపీగా డే మొత్తం పనులన్నీ పక్కన పెట్టి అన్నీ మర్చిపోయి ఇలా స్పెండ్ చేయాలని నేనైతే అనుకుంటున్నానండి. ఇదిగోండి మేల్ గ్రూప్ అంతా ఇటు పక్క కూర్చున్నారు. ఇంక అందరం కూడా ఆ ఉట్టి కొట్టే పిల్లలందరినీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ అలా కాసేపు సరదాగా గడిపేశామండి. ఇటు పక్క కొంతమంది వచ్చి ఫొటోస్ తీయమని అడిగారు. సో అలా అలా ర్యాండమ్గా అంతా కవర్ చేసుకుంటూ ఫైనల్లీ మళ్ళీ మా ఆర్సీలోకి అయితే వచ్చేసామండి. ఇంతకీ ఎందుకు వచ్చామనుకుంటున్నారు? అప్పటికే ఆల్రెడీ 4:30 అయిపోతుంది. సో వినాయకుడిని ఇంకా శోభాయాత్ర కోసం అని చెప్పి రెడీ చేద్దామని అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. చాలా కష్టపడ్డారండి నిజంగా. చక్కగా దిష్టి తీసేశారు ఒక కొబ్బరికాయతోటి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా గణేశుడి ఆశీస్సులు సంపూర్ణంగా దొరకాలని ఆల్రెడీ దొరికేసే ఉంటాయి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చక్కగా ఏమాత్రం ఇబ్బంది లేకుండా తీసుకొచ్చి ట్రక్లో కూర్చోపెట్టేశారు. ఒక్కసారి చూసేయండి. సో ఇక్కడండి హ్యాండ్లింగ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అంటే ఫేస్ మీద పట్టుకోకూడదు, చేతులు సైడ్స్ హ్యాండ్స్ పట్టుకుని లేపాలి. సో దట్ గ్రిప్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటేనండి వెనక ఉన్న వాళ్ళ మీద బరువు ఎక్కువ పడకుండా ఉండాలంటే అందరూ కూడా ఒక అండర్స్టాండింగ్ తోటి ఒక కెమిస్ట్రీ తోటి ఆయన్ని బ్యాలెన్సింగ్గా పట్టుకుని అలా ముందుకు తీసుకురావాలండి. సో ఇక్కడ దాకా తీసుకొస్తే కార్పెట్ మీద కనుక స్వామ్ వచ్చేస్తే కొద్దిసేపు అలా ముందుకి లాగేయచ్చు. సో అలాగే తీసుకొచ్చేసి మొత్తానికైతే వెహికల్ వరకు చక్కగా సేఫ్గా స్మూత్గా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ టీమ్ అండి. లాస్ట్ ఇయర్ కంటే కూడా కాస్త బరువుగా ఉంది అని అనుకుంటున్నారండి. అఫ్ కోర్స్ గణపయ్య మజాక, మరి ఆయన బొజ్జ గణపయ్య కదా, బరువుగా ఉంటారు. మరి అదే కదండి మనందరికీ ముద్దు. సో మా కమ్యూనిటీకి అండి ఫ్రంట్ పక్క ఒక డోర్ ఉంటే బ్యాక్ సైడ్ కూడా సైడ్కి ఇంకొక డోర్ ఉంటుందన్నమాట. సో ఆయన్ని ఇటు పక్కకు తీసుకొచ్చేసి ఈసారి ఏంటో వెహికల్ చాలా భారీగా తీసుకొచ్చారండో. అంటే మరి విగ్రహం కూడా కాస్త పెద్దగానే ఉంది. కాకపోతే ఇంత అవసరమా అనిపించింది చూసి చూడంగానే. బట్ దట్స్ ఓకే, ఎప్పుడైనా ఒకసారి కదా, దట్స్ ఫైన్. ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తానండి. గణపతి బప్ప మోరియా అనే లైన్కి మీనింగ్ చెప్తా. మౌర్య అంటే కదలిరా అని అర్థం అంటండి. బప్ప అంటే తండ్రి అంట. అంటే ఓ తండ్రి లాంటి గణేష కదలిరా తండ్రి కరుణించు మమ్మల్ని అని అర్థం అంటండి. సో మరాఠీ లైన్ ఇది. దాని మీనింగ్ నాకు తెలిసింది మీతో చెప్తున్నాను. అంతేకాదండోయ్, మౌర్య అని ఒక చాలా విపరీతంగా గణేశుడిని ఇష్టపడ్డ ఒక భక్తుడు ఉండేవాడంటండి పురాణాల్లో. సో ఆయన కోరిన కోరిక మీదట మీ పేరుతోటే నా పేరు ఉండాలి అని అడిగినందుకు కూడా ఇలా పిలుస్తూ ఉంటారంట. మరి వ్లాగ్ నచ్చిందా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.